ఈ బర్లకు పెట్టుకో బిడ్డ కూడిది. సరే సరే కానీ అమ్మ అక్క ఇంకా ఫోన్ చేయలేదు, చెల్లె కూడా ఫోన్ చేయలేదు. రేపే కదా రాఖీ పౌర్ణమి. మరి ఫోన్ చేసి ఒకసారి ఫోన్ చేయి కొడుక, ఒకసారి ఫోన్ చేసి తెలుసుకో మరి ఎందుకు వచ్చలేరు. ఎప్పుడైనా వచ్చేటోళ్ళు కానీ అమ్మ, మరి ఇప్పుడు ఏంది ఒకరి ముందే వచ్చేటోళ్ళు కానీ మరి ఎందుకు రాలేదో ఫోన్ చేసి తెలుసుకుంటే ఏ విషయమైనా తెలుస్తుంది. నేను ఒకసారి బాగా ఫోన్ చేస్తాను. చెయ్యి. పెద్ద బాబు ఫోన్ కట్ చేస్తా అండి. ఎందుకు చేస్తాను మరి? మళ్ళీ ఒకసారి చెయ్యి. మరి ఫోన్ ఎందుకు ఎత్తలేడు? స్విచ్ ఆఫ్ పెట్టిండు. స్విచ్ ఆఫ్ పెట్టిండు. చిన్న బాబు చేయి. చిన్నది కట్ చేస్తాను, మళ్ళీ చేస్తా సార్. హలో బావా. ఎవరా నీకు బావా? అంత మాట అన్నమేంది బావా? కట్నం పైసలు ఇవ్వమంటే ఇవ్వలే కానీ నీకు బావా వరుసలు కలుపుకుంటున్నావా? నాకు ఎవరైనా మీరే కదా బావా. హలో ఏంది కొడుకు, ఎందుకో చిన్నదైనట్టున్నావు? బాగా ఏమన్నా అన్నాడా? ఏం లేదు. మరి ఎందుకు బిడ్డ కదా బాధపడతాను? మళ్ళీ చేస్తా అన్నాడు. మళ్ళీ చేస్తాను అన్నాడా? ఇక్కడేనా ఇద్దరు పిల్లగాళ్ళు ఉన్నారు, అక్క చెల్లె. ఒక్కళ్ళ నచ్చి రాకిడి గట్ట పేరు ఏం లేదా కొడుక? ఆగు, మా తమ్ముడు ఫోన్ చేస్తా అంటే ఎందుకో కడి చేస్తున్నావు? బరాబర్ కడి చేస్తా. అయితే ఏమైతే ఇప్పుడు గట్టెట్లా కడి చేస్తావు? మా తమ్ముడు ఫోన్ చేస్తే నాకు ఇయ్యాలి నువ్వు. సాల్ది మీ వాళ్ళకి మర్యాద పాడదే. మొన్న పోతే మీ వాడు ఏమరుస్తున్నాడే నన్ను. ఏం మర్యాద చేయాలి? పోయినప్పుడు మంచిగా నేర్చుకుంటారు కదా. నా పండుగకు మీ ఇంటికి పోతే మీ తమ్ముడు నన్ను వదిలిపెట్టాడు పనికి. నేను ఒక్కడనే ఉన్నా మీ ఇంట్లో. మీ వాళ్ళకి ఏం మర్యాద తెలిసే ఇంట్లో ఎట్లా చూసుకోమని తెలియదు. ఇంకేం మర్యాద ఇవ్వమంటావు? మీ వాళ్ళకంటే మా వాళ్ళు మంచిది. మా వాళ్ళు అంటూ మీ వాళ్ళ గురించి చెప్పగా మొన్న మీ ఇంటికి పోతే మీ తమ్ముడు నేను ఏమడినా ఒక చైన్ ఇవ్వంటే వాడు మాట వరుసగానే ఎత్తాను. సప్పుడే కానీ మా నాన్న ఆడవేండు. గసోటి మర్యాద మీది. ఇంకా నాకు చెప్తాను నువ్వు. వాడికి చైన్ కొని అన్న, వాడు చిన్నోడు, వానికి మనం ఆసర కావాలి. గవాని చెప్పాకే మీ తమ్ముతో మాట్లాడితే నేను వచ్చినంతోటే ఏంది ఒట్టేస్తున్నావా? నీలాగా అక్క తమ్ముళ్ళని విడదీసినోడు ఎవ్వరు బాగుపడలే. నువ్వు నీ ఒట్టు పాడుగాను. మా ఊళ్ళు ఈ దరిద్రునికి ఇచ్చి కట్టబెట్టిండు. ఏమైంది బావా? ఎవరు నువ్వు అటేనాడు మా ఇంటికి రాకపోడు. ఏమైంది బావా? ముఖం మీద పీడేస్తాను. చాలు బావా, అక్కడ ఏమన్నా మా ఇంటికి రా. వదినా, మీ తమ్ముడు వచ్చినప్పుడు ఎందుకు అలా చేసావు నువ్వు? ఏం చేయాలి? మీ అన్నయ్య ఒట్టేసుకున్నాడు మాట్లాడొద్దని మా తమ్ముడితోని. కొట్టేసుకున్నంత మాత్రాన మీ బంధం వేరైతుందా వదినా? నువ్వు అట్లా ఏకపోనుండే. అరే తమ్ముడు, తమ్ముడు, అరే తమ్ముడు, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకురా. మీ బావ నీతో మాట్లాడొద్దని ఒట్టేసుకున్నాడు. కొట్టేసుకున్నాడా? ఎప్పుడన్నా నీతో రాఖీ కట్టేసుకోకుండా నేను ఉన్నానా అక్క? అరే ఆడపిల్ల జీవితం పుట్టింటి కాడో తిరుగుంటది, మెట్టినింటి కాడో తిరుగుంటది. అక్కడున్న స్వేచ్ఛ మాకు ఇక్కడ ఉండదు కదరా. మీరే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నీకు అర్థం కాదు కానీ నేను మన ఇంటికి వచ్చినాక ఎప్పుడన్నా మాట్లాడతా. నువ్వు బాధపడకురా. సరే అక్క, తప్పకుండా ఇంటికి రా. మరి జాగ్రత్త. సరే, నువ్వు మంచిగా. అరే అన్నయ్య, రేపు ఎటు వెళ్దాం రా? ఎటు వెళ్దాం? నీ ఇష్టం. ఎటన్నా వెళ్దాం. మూవీకి వెళ్దాం రా రేపు ఒక్కరోజు. సరే, రేపు రాఖీ పౌర్ణమిగా వెళ్దాం. ప్లీజ్ అండి, రేపు మీరు ఎట్లా బయటకు వెళ్తా అంటున్నారు కదా, నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి రాఖీ కొట్టేస్తాను. ఏపో రాఖీలో ఏం లేదు. మీ అన్నయ్య ఏమన్నా తోకువాడా రాఖీ కట్టడానికి? రాఖీలో ఏం లేదు. పో ఇంట్లో. అదేంటి, మీ చెల్లెకున్నా నాకు ఉన్నారా? నేను రాఖీ కట్టడానికి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళొద్దా? ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇట్లా నేను ఇప్పుడు తప్పు మాట్లాడినా? తప్పులే ఏం లేదు. కట్నం ఏమంటే ఇయ్యాడు. హలో లోపలికి వెళ్ళా. కట్నం ఏమంటే ఇయ్యాడు కానీ పెద్ద ఎక్కువ మాట్లాడు. రాఖీ ఆడడానికి పోతాడ. చెల్లమ్మ, చెల్లమ్మ ఏం చేస్తున్నావురా? చెల్ల బాగున్నావారా? ఏమైంది బావా? బాగా ఎవరా బావా నీకు? ఎందుకు బావ గంట దూరం అంటాను? కట్నం ఏమని ఏమి ఇయ్యారు?
ఎక్కడ ఎప్పుడప్పుడు రేపంటారు ఎన్ని రోజులు వచ్చాయి కట్నం గురించి ఏం లేదు కానీ బావా చెల్ల కడుతున్నది కదా అని చెప్పేసి అమ్మ స్వీట్ తీసి పంపించింది. లోపల ఎందుకు ఆపుతున్నావు బావా? ఎందుకు పంపించాలి కట్నం ఏమంటే ఇవ్వ కానీ ఇప్పుడు ఎందుకు పంపాలి ఇంటికి? అట్లా కాదు బావా, చెల్ల కడుతున్నాడు కదా అమ్మ స్వీట్ చేసి పంపించింది అందుకోసం. దానికి కట్నానికి సంబంధం ఏంటంటే బావా? మీరు ఆగండి, అన్నయ్య రాక వచ్చాడు. లోపల కట్నం ఏమంటే ఇవ్వ కానీ లోపల బావా ఎందుకు కొడతాను బావా? కడుతున్నావు దండం పెడతారా? నువ్వు మా జీవితంలోకి రా, పోరా. నేనేమన్నా అన్నయ్య మీ ఇద్దరు గొడవ అయితే నేను అద్దన్నారా? వాడు అసలే రాక్షసురా, ఏమనుకోకురా. ఏమనుకునే అమ్మ, నువ్వు కడుతున్నావు కదా అట్లా రావద్దు, మెల్లగా రావాలి. సరే అమ్మ నీకోసం స్వీట్ తీసుకొచ్చి ఇచ్చింది, తీసుకో. అరే అన్నయ్య ఎందుకు చిన్నవైనవరా? ఏం లేదు, ప్రతిసారి మనం రాఖీ కట్టించుకుంటాం కదా, ఈసారి మీరు ఇద్దరు కట్టలేదు, అందుకే బాగా అనిపిస్తుంది. రాఖీ కట్టుకుంటేనే అన్న చెల్లెలు కాదన్నయ్య, మన జన్మ జన్మల నుంచి అన్న చెల్లెలు. సరే అమ్మ, ఈ ఒక్క మాటతో నాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ బావ నేను జాగ్రత్తగా చూసుకుంటాను నాకు తెలియదు, కానీ ఇంటికి వచ్చినాక మాట్లాడుకుందాం. జాగ్రత్త.